హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఈ సెటప్ టూర్ గురించి చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రేమ్ చూస్తున్నారో ఇది అసలు రియల్ ఫ్రేమ్ కాదు. చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇన్ డీటెయిల్ గా అసలు నేను ఏ ఎక్విప్మెంట్ యూస్ చేస్తాను, నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మాట్లాడతాను. అండ్ నా దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ దగ్గర నుంచి నా మొబైల్ డివైస్ వరకు అండ్ చిన్న చిన్న కనెక్టింగ్ హబ్స్ తో సహా ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మాట్లాడతా. కాకపోతే జాన్ 3వ తారీఖు 2024లో 2023 ఎండ్కి సంబంధించిన సెటప్ టూర్ అనేది నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో ఏం మాట్లాడానో ఒకసారి చెక్ చేయండి. జాన్ 3, 2024 రికార్డ్ చేసిన వీడియో ఇది. 2024 యొక్క గోల్స్ గురించి మాట్లాడితే, ఈ ఇయర్ మన ఛానల్ ఎలా అయినా కానివ్వండి 100K సబ్స్క్రైబర్స్ వరకు ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఆ నమ్మకం నాకుంది. అండ్ 30,000 మెంబర్స్ వరకు వ్యూవర్షిప్ ఉండాలి అని చెప్పని ఒక సంకల్పంతో రైట్ నౌ మీకు సబ్స్క్రైబర్స్ 27,034 ఉన్నారు ఇది రికార్డ్ చేసే టైంకి. సో చూసారుగా 27,000 మంది సబ్స్క్రైబర్లతో నేను ఈ 2024 ని స్టార్ట్ చేస్తున్నా. మొత్తం నేను అనుకున్నవన్నీ అనుకున్నట్టు చేయగలిగినానంతే. రీజన్ ఒకటి ప్లానర్, 2024 సంబంధించిన ప్లానర్. 2 అల్టిమేట్ గా మీ సపోర్ట్. ఈ 2 ఉండటం వల్ల ఇక్కడ దాకా వచ్చాము. 27 దగ్గర నుంచి 1,29,000 వరకు విత్ ఇన్ అన్ ఇయర్ లో తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా నేను మీ అందరికీ రుణపడి ఉంటాను, ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఇయర్ లో మనం అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ అన్నింటినీ కూడా ఒక పేపర్ మీద పెట్టి మీ ముందు ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తారు రేపు ఎల్లుండిలో. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వైడ్ యాంగిల్ స్క్రీన్ లోకి వెళ్ళిపోదాం. ఉండేది ఒక పెంట్ హౌస్ లో, మీకు వీడియోస్ అన్ని వచ్చేది ఈ రూమ్ లో నుంచి. ఈ రూమ్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోయిన తర్వాత మన స్టూడియో ఉంటుంది. ఫస్ట్ ఈ స్టూడియో టూర్ ని December 28 midnight 2:48 కి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. మీకు ఎర్లీ మార్నింగ్ 8 AM కల్లా వీడియోని పెట్టేస్తా. నైట్ ఎందుకు ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నారనే దానికి ఒక రీజన్ ఉంది. వీడియో ఎండ్ లో ఆ రీజన్ చెప్తాను. మీకు జనరల్ గా చూపించేది ఈ ఫ్రేమ్ లో నేను చూపిస్తా. అంటే నా వీడియోస్ అన్ని ఎగ్జాక్ట్ ఈ ఫ్రేమ్ లో వస్తాయి. యాక్చువల్ రియాలిటీ ఇది. నేను వీడియోస్ చేసేది అసలు ఇది స్టూడియోనే కాదు, ఇది ఒక కిచెన్. జనరల్ గా మా ఇంట్లో కిచెన్ ని నేను స్టూడియో లాగా యూజ్ చేసుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇంట్లో కిచెన్ యూస్ చేసుకుంటారో అప్పుడు అసలు నేను వీడియోస్ రికార్డ్ చేయను. వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత, ఇంట్లో వాళ్ళ పనులు, ఆ తర్వాత వాళ్ళ ఫ్రీ టైంలో నేను వీడియోస్ అవి చేసుకుంటాను రిక్వెస్ట్ చేసుకొని. ఈ స్టూడియో ప్రతి ఒక్కరికి ఇంప్రెసివ్ గా అనిపించకపోవచ్చు, కాకపోతే ఎవరెవరైతే కొత్తగా క్రియేటర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పని నేను ఈ వీడియోని ముఖ్యంగా ఉద్దేశించి చేస్తున్నా. ఎందుకంటే పెట్టుబడి పెట్టేసే మాకండి. నేను చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేశా. ఇప్పుడిప్పుడు ఒకటొకటి ఎక్కించుకున్నాను. వాటి ప్రైజెస్ కూడా చెప్తా. లాస్ట్లో కంపల్సరీ ఏది మీరు ఎక్కించుకోవాలి అంటే, ఏది మీరు పర్చేజ్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి, ఏది మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు అనేది క్రియేటర్స్ కోసం లాస్ట్లో మాట్లాడతా. సో స్టెప్ ఇన్ అయిన తర్వాత కింద ఈ సాఫ్ట్ బాక్సెస్, లైటింగ్ సంబంధించిన వైర్లు అన్నీ ఉంటాయి. వీటి గురించి తక్కువ మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే మీకు డోర్ వేసేసిన తర్వాత నేను ఏవేవైతే వీడియోస్ చేయాలో అవన్నీ ఇక్కడ నేను రాసి పెట్టుకుంటాను. ఎవ్రీ టైం నేను రికార్డ్ చేసే వీడియోస్ అన్ని ఈ కెమెరా నుంచి వస్తాయి. మీకు తెలిసిందేది సోనీ ఆల్ఫా 6400 50mm ప్రైమ్ లెన్స్. మోస్ట్లీ ఈ లెన్స్ నేను యూస్ చేస్తా. అన్బాక్సింగ్ కి మాత్రం ఈ లెన్స్ అసలు పనికిరాదు. కిట్ లెన్స్ ని మాత్రం వాడతాను. 6400 మోస్ట్లీ సాటిస్ఫైడ్ కెమెరా ఇది. ఈ ఇయర్ లోనే నేను పర్చేజ్ చేశా. దీంట్లో నేను కూర్చునే ఫ్రేమ్ ని ఒకసారి చెక్ చేసుకుని ఇంకా సెటప్ అనేది స్టార్ట్ చేసేస్తా. ఇది వచ్చేసరికి ఈ ఫ్రేమ్ లో నేను వీడియోస్ తీస్తాను కదా, ఈ ఫ్రేమ్, ఈ బ్యాక్గ్రౌండ్ లో నేను వీడియోస్ తీసేటప్పుడు ఆ ట్రైపాడ్ యూస్ చేస్తాను. ఇది మోస్ట్లీ టెక్ న్యూస్ కోసం ఏవైతే వీడియోస్ ఈ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇదంతా కరెక్ట్ గా మెజర్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒకటే యూస్ చేస్తాను. సో ఇక్కడ ట్రైపాడ్ గురించి పక్కకు పెట్టేద్దాం. ఇది బోట్ సౌండ్ బార్. ఇది మనకి రివ్యూ యూనిట్ లాగా వచ్చింది. దాన్ని నేను నా ప్రైమరీ సౌండ్ బార్ కింద యూస్ చేస్తాను. వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు కంపల్సరీ మస్ట్ అనమాట. నాకు సౌండ్ ఉంటేనే నేను ఎడిట్ చేయగలను. సైలెంట్ గా అసలు నేను వర్క్ చేసుకోలేను. అండ్ ఇది మొత్తం ఇంతకు ముందు యూస్ చేసిన ఫ్రేమ్. అండ్ January కల్లా ఇది మొత్తం తీసేసి కొత్త సెటప్ నేను ప్లాన్ చేస్తున్నా. దాన్ని మళ్ళీ మీకు చూపిస్తా. అండ్ రూమ్ మొత్తంలో మనకి పవర్ కార్డ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. 2 ఉంటాయి. ఫస్ట్ దీని నుంచి ఇక్కడికి వెళ్తుంది పవర్. ఇది ఒక పవర్ హబ్. అండ్ ఇక్కడ నుంచి ఇది ఒక పవర్ హబ్. అండ్ తర్వాత మళ్ళీ ఇది ఒక పవర్ హబ్. మొత్తం 3 పవర్ హబ్స్ యూస్ చేస్తా. ఇది మానిటర్. ఇక్కడ జనరల్ గా ఒక CPU పెట్టి ఒక సిస్టమ్ లా యూస్ చేసేవాడిని. కాకపోతే సిస్టమ్ ఖరాబ్ అయింది. అది ఎక్కువ యూస్ చేయట్లేదు. సో ఓన్లీ స్క్రీన్ మాత్రమే ఎప్పుడన్నా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి యూస్ చేసుకుంటున్నా. అండ్ ఈ టేబుల్ ఇంతకు ముందు ఎక్కువగా యూస్ చేసేవాడిని, బట్ ఇప్పుడు వర్క్ అనేది ఇక్కడ తగ్గించేసా. పెద్ద టేబుల్ కొనుక్కున్నాను, దీనిలోనే వర్క్ అంతా చేస్తున్నాను. సరే, మెల్లగా ఇక్కడ మనకి 2 కొత్తగా కనబడుతున్నాయి. ఏంటంటే ఈ ఇయర్ లో నేను పర్చేస్ చేసిన 2 సాఫ్ట్ బాక్స్ లు. ఈ గోడాక్స్ SL62D 2 కలిపి నాకు అప్రాక్సిమేట్ గా 35,000 రూపాయల వరకు అయింది. లైట్స్ అండ్ సాఫ్ట్ బాక్స్ అన్ని కలిపి. అండ్ కింద మళ్ళీ ట్రైపాడ్ లో ఒక్కొక్కటి 3,500 దాకా పడ్డాయి. మొత్తం లైట్ సెటప్ కి ఒక 40,000 రూపాయల వరకు ఈ ఇయర్ లో మనం ఇన్వెస్ట్ చేసాం. ఫస్ట్ రైట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే పైన అన్ని బుక్స్ అండ్ పూజ సామాగ్రి ఉంటాయి. నా ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడే ఉండిద్ది. ఇది ఐక్యూకి సంబంధించిన బాక్స్ అండ్ లావా అగ్ని 3 ఈ ఇయర్ లో వచ్చిన 2 రివ్యూ యూనిట్స్. రెగ్యులర్ యూస్ చేసుకునే బుక్స్ అండ్ థర్మోమీటర్, ఫోన్స్ టెంపరేచర్స్ అవి చెక్ చేసుకోవడం కోసం. అండ్ వాచ్, స్కెచ్ పెన్లు, ఏవేవైతే బోర్డ్స్ అవి నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను వాటి మీద రాసుకోవడానికి స్కెచ్ పెన్స్. అండ్ మిగిలినవన్నీ మొన్న టెక్ టాక్స్ పాడ్కాస్ట్ అవి చేసాం కదా, దానికి సంబంధించిన కార్డ్స్. అండ్ కింద ఇంతకు ముందు నా బట్టలు ఇక్కడ ఉండే కాదు, ఇక్కడ పెట్టేసుకున్నా. ఎందుకంటే వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నప్పుడు పక్క రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో అక్కడ పెట్టేస్తున్నా. అండ్ కింద ఏవైతే స్క్రాప్ ఉండిద్దో అంటే వైర్లు, మైకిల్ బాక్స్లు ఏవేవైతే ఆ స్క్రాప్ మొత్తం అక్కడ పెట్టేస్తాను. దీనికి ఒక కర్టన్ పెట్టేసుకుంటా, కర్టన్ వేసేస్తా. అండ్ సైడ్ లో మీకు అక్కడ ఫ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ ఫ్రిడ్జ్ పైన
మీకు వైఫై రౌటర్ ఉంటుంది. ఆ వైఫై రౌటర్ నుంచి ఎంటైర్ ఇంటి మొత్తానికి వైఫై వస్తుంది. అండ్ ఇది ఇప్పుడు మనం యూజ్ చేసుకునే మెయిన్ సెటప్. ఇది రీసెంట్ గా పర్చేస్ చేశాను. మీకు వీడియోలో కనిపించే ఫ్రేమ్ కి చాలా మంచి లుక్ తీసుకొని వచ్చింది. అండ్ దాని మీద ఈ ఫ్లవర్ పాట్ ఉంది కదా, ఇది అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ వరకు పడింది. ఇది పైన దండం కట్టుకుంటాం కదా, అది వైర్ తో ఇలా మేనేజ్ చేశా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇది కనబడి, ఇది క్లాత్, గ్రే క్లాత్. ఈ గ్రే క్లాత్ ని ఇంటికి కట్టలు కట్టుకునే రాడ్లు ఉంటాయి కదా, ఆ రాడ్ పెట్టి కట్టేసా. ఆ కార్నర్ లో ఈ కార్నర్ లో గట్టిగా లాగి పెట్టేసి దానికి ఇరికిచ్చి పెట్టేశాను అంతే. కదిలిస్తే మొత్తం కొలాప్స్ అయిపోయింది. క్లాత్ ని తీసుకొని వచ్చి అలా పెట్టుకున్నాను. అండ్ కింద ఎలా ఆగుతుందని చెప్పంటే మేకులు కొట్టేసా. ఇక్కడ పేపర్ పెట్టేసి ఆ పేపర్ తో మేకులు కొట్టేశాను. అన్ని కార్నర్స్ లో మీకు అక్కడ మేకులు కనబడుతుంటాయి. సో గ్రే క్లాత్ ని మనం ఇలా వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ ది, వుడ్ కాదు, ప్లాస్టిక్ ది. రెండు ఉంటాయి, రెండింటిని జాయిన్ చేసేసి పెట్టేస్తున్నా. వైఫై రౌటర్ కి ఇక్కడ నుంచి పవర్ వెళ్తుంది. 3 పవర్ హబ్బులు కాకుండా ఇది ఒక 4వ పవర్ హబ్. అండ్ దీనికి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ లైట్స్ చూస్తున్నాం కదా, ఈ 2 లైట్స్ కూడా పవర్ వచ్చింది. అండ్ ఈ లైట్ ఏంటి అనుకుంటున్నారేమో, జనరల్ గా ఇక్కడ మనకి ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది. ఆ ట్యూబ్ లైట్ చూసారుగా, అదే ట్యూబ్ లైట్ కి భోజనాల్లో టేబుల్ మీద మనం పెట్టుకుంటాం కదా ప్లాస్టిక్ కవర్. ఒకసారి ఇది ఆఫ్ చేస్తే మీకు అర్థమైంది. సో ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా భోజనాల మీద వేసే కవర్, ఆ కవర్ ని తీసుకొచ్చి ఇక్కడ వాడేసాను. ట్యూబ్ లైట్ కట్టేసా. అండ్ వైర్ నుంచి మీకు ఇక్కడ పవర్ వెళ్ళిపోయింది. మొత్తం 2 లైట్స్ ఉంటాయి, ఇదొక లైట్, ఇదొక లైట్. ఈ లైట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి ఈ రిమోట్ ని యూజ్ చేస్తాను. కింద మొబైల్ స్టాండ్ ఒకటి పెట్టేసా. అండ్ దీనికంటే ఒక స్టాండ్ పెట్టేసా. ఓవరాల్ గా ఒకసారి మనం స్విచ్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఇది. అండ్ దెన్ రైట్ సైడ్ లో మీకు కనపడేది ఇది డమ్మీ. అండ్ ఇది ఫ్లవర్ ప్లాంట్. ఇది కూడా అమెజాన్ లో పర్చేస్ ఒక 500 రూపాయలు ఉండిద్ది. పడిపోతుందని చెప్పని బయట రాళ్ళు ఉంటే రోడ్డు మీద రాళ్ళు తీసుకొచ్చి దీని మీద పెట్టా. ఈ ఇయర్ లో నేను సంపాదించిన పెద్ద విజయం ఏదన్నా అంటే సిల్వర్ ప్లే బటన్. చాలా సాటిస్ఫాక్షన్ ఉండిద్ది దీన్ని చూసినప్పుడల్లా. అండ్ నేను వర్క్ చేసుకోవాలన్న మోటివేషన్ మొత్తం కూడా ఈ సిల్వర్ ప్లే బటన్ చూసినప్పుడు వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. చిన్న రిక్వెస్ట్, నన్ను ఎక్కడి దాకా తీసుకుని వచ్చారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే ఒకవేళ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ అండ్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ ఈ 2023 లాస్ట్ ఇయర్ ప్లానర్ ఇది. చాలా ఆర్గనైజ్డ్ గా నేను 2023 నుంచే ఉండడం స్టార్ట్ చేశాను. ముఖ్యంగా ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నాను అండ్ ఆర్గనైజ్డ్ గా ఉన్నానంటే రీజన్ ఇది. ప్లానర్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి. సో టేబుల్ మీద పెట్టేసి మీతో మాట్లాడతా. అండ్ కింద ఈ టేబుల్ బయట ఫర్నిచర్ షాప్ లోనే తీసుకున్నా. అండ్ ఇది ఒక టబ్ చైర్, నా ల్యాప్టాప్ బ్యాగ్, రైట్ సైడ్ మొత్తం కిచెన్ కదా, దీని గురించి అసలు మనం అనవసరం. నెక్స్ట్ మన టేబుల్ గురించి మాట్లాడాలి. ఇటు సైడ్ నుంచి మనకు లుక్ ఈ రకంగా ఉండింది. నేను వీడియోస్ రికార్డ్ చేయడానికి చైర్ లో కూర్చుంటా. అప్పుడు నా కెమెరా ఎదురుగా కనబడుతూ ఉంటుంది. మైక్ ఎదురుగా పెట్టుకుని రికార్డ్ చేస్తా. ల్యాప్టాప్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడతా. ఫస్ట్ చైర్ గురించి చూద్దాం. ఈ చైర్ వచ్చేసి స్లీప్ కంపెనీ వాళ్ళు నాకు పంపించింది రివ్యూ యూనిట్ కోసం. ఇది నేను పర్చేస్ చేసింది కాదు, కొనుక్కోవాలనుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 10,000 రూపాయలు ఉండిద్దాం. అండ్ టేబుల్ మీద చూసుకుంటే టేబుల్ మంచి పెద్ద టేబుల్ తీసుకున్నాను. ఒకసారి రఫ్ గా ఒక 10,000 రూపాయలు పడినట్టుంది. చేపించుకున్న టేబుల్, రెడీమేడ్ టేబుల్ కాదు. ఫస్ట్ ప్లానర్ గురించి మాట్లాడాలి. నేను ఈ ప్లానర్స్ ఎప్పుడైతే పర్చేస్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచే ఇన్ఫాక్ట్ గట్టిగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక్క రోజు కూడా నేను ప్లానర్ మిస్ అయ్యాను. ఎవ్రీ డే నేను అసలు ఏమేమి చేస్తానో ఎవ్రీథింగ్ దీంట్లో రాసుకొని ఉంటుంది. ప్లాన్ ఎవ్రీథింగ్ నేను రాసేసుకుంటా. 2024 ప్లానర్ ఇది. చాలా బాగా ఉపయోగపడింది. నా నుంచి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఒకవేళ నా సజెషన్ ఇమ్మంటే మాత్రం చాలా గట్టిగా రికమెండ్ చేస్తాను ప్లానర్స్ ని. గోల్స్ ఏమైనా ఉన్నా లేదా నెక్స్ట్ రేపు అనే రోజుకి మీరు ముందే అహెడ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇది నా 2024 ని మార్చేసిన బుక్ ఏదైనా ఉందా అంటే ఇదే మెయిన్. ఈ బుక్ తోనే స్టార్ట్ చేసా. ఎంటైర్లీ నేను ఏవేవైతే స్క్రిప్ట్స్ నేను రాసేది ఉందో మొత్తం ఈ బుక్ లో రాస్తా. నాకు ఒక అలవాట్లాగా అయిపోయింది. ఇంకా తిరుపతి వెళ్ళాను అంటే కంపల్సరీ ఒక బుక్ కొనుక్కొని వస్తా. ఆ బుక్ లోనే మొత్తం స్క్రిప్ట్స్ అన్ని రాసుకుంటాను. ఇప్పుడు నా ప్రతి వీడియో ఇక్కడ రాసుకుంటాను. నేను అండర్ 20K మొబైల్స్ గురించి రాసా, దానికి సంబంధించిన స్క్రిప్ట్. సో ఎవ్రీడే ఖచ్చితంగా ప్లానర్ ని అండ్ ఆ స్క్రిప్ట్ బుక్ ని కంపల్సరీ ఓపెన్ చేస్తా. ఇక్కడ నేను యూస్ చేస్తున్న డివైస్ ఇది మీకు తెలుసు, IQ 13, లావా అగ్ని 3, 2 రివ్యూ యూనిట్స్. ఇది నేను ముందు కొనుక్కున్న Realme X1 Max. అండ్ ఇప్పుడు మైక్ ఇది Blue 80. దీని సంగతి అయిపోబోతుంది. కాకపోతే యూస్ చేసిన నాళ్ళు మంచిగా యూస్ చేయాలి. 10,000 రూపాయలు అప్రాక్సిమేట్ గా 4 years బ్యాక్ నేను పర్చేస్ చేసా. రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ అనుకుంటా బూమ్ ఆర్మ్ స్టాండ్ కొన్నాను. ఇది MacBook Pro M2 చిప్ ది. M2 Pro కాదు, జస్ట్ M2 చిప్ ది. ఎంటైర్లీ ప్రైమరీ ఎడిటింగ్ మొత్తం మీకు ఈ డివైస్ లో నుంచే వస్తుంది. టైం చూసారా ఇప్పుడు 28వ తారీఖు డిసెంబర్ 2:40కి రికార్డ్ చేస్తున్నా. అండ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ప్రైమరీగా నేను యూస్ చేసేది ఫైనల్ కట్ ప్రో. ఇది ఒక్కటే సాఫ్ట్వేర్ యూస్ చేస్తా. ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్స్ ఏమి యూస్ చేయను. అండ్ thumbnails కోసం ఫోటోషాప్ యూస్ చేస్తా. ఈ 2 సాఫ్ట్వేర్స్ ఇంకా ఫైనల్ కట్ ప్రో, ఫోటోషాప్, ఈ 2 సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తాను. ఇది నా డైలీ డ్రైవర్. అండ్ ఆఫీస్ లో కూడా ఇదే MacBook ని యూస్ చేస్తాను. రఫ్ గా రోజుకి 12 hours పైనే నేను ఈ MacBook మీద స్పెండ్ చేస్తా. దీనికి ఎక్స్టెన్షన్ గా హబ్ నేను పోర్ట్రానిక్స్ ని యూస్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి. అండ్ ఇది నా వాలెట్. పైన ఫ్యాన్ రిమోట్. మర్చిపోయా, ఫ్యాన్ ఒకటి, ఏసీ ఒకటి చూపించలేదు. ఫ్యాన్ తిట్టుకుని తిడతారు మా ఇంట్లో నన్ను క్లీన్ చేసుకోవట్లేదని. అండ్ ఇది ఏసీ. లాస్ట్ ఇయర్
ఎంత నీట్ గా ఉందో చూడండి. ఇప్పుడు దాన్ని అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఏసీ ఆన్ లోనే ఉంటుంది. ఫ్యాన్ అసలు ఆన్ చేయను, ఏసీ మాత్రమే ఆన్ చేస్తా. అండ్ ఇది అలవాటు అయిపోయింది కూడా, బాగా ఎక్కువ వర్క్ చేస్తున్నాం కాబట్టి. అలానే డైలీ కనెక్ట్ చేసుకునే డివైస్ లో ఈ రెండు కూడా ఉంటాయి. ఇది సీగేట్ నుండి 2 TB హార్డ్ డిస్క్. ఇంపార్టెన్స్ తక్కువ ఉన్న ఫైల్స్ అని కూడా దీంట్లో కాపీ చేసి పెట్టుకుంటా. మన వీడియోస్ కి సంబంధించిన రా ఫుటేజెస్ అండ్ రా షాట్స్, బీ రోల్స్ అండ్ ఈవెన్ 2024 లో నేను రికార్డ్ చేసిన అన్ని రివ్యూస్ యొక్క బ్యాకప్ దీంట్లో ఉంటుంది. సామ్సంగ్ 1 TB SSD ఇది. రెడ్మీ నోట్ 13 సిరీస్ దగ్గర నుంచి అండ్ రీసెంట్ గా iQOO 13 వరకు ప్రతి డివైస్ యొక్క బీ రోల్స్ అండ్ రివ్యూస్, ఎవ్రీ రా ఫుటేజ్ ఈ డిస్క్ లో ఉంటుంది. అండ్ మోస్ట్లీ కంపారిజన్ వీడియోస్ అవి ఎడిట్ చేసుకునేటప్పుడు కూడా మ్యాక్బుక్ స్టోరేజ్ కంటే కూడా SSD స్టోరేజ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో SSD ని కంపల్సరీ యూస్ చేస్తా. అండ్ ఈ స్పైక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది iQOO 13 చార్జర్, ఇది ఐఫోన్ అడాప్టర్, ఇది మ్యాక్బుక్ అడాప్టర్ అండ్ ఇది లావా అగ్ని 3 అడాప్టర్. ఈ పోర్షన్ వరకు కూడా మీకు వీడియోలో అసలు రాదు. కరెక్ట్ గా ఇక్కడ నుంచి హాఫ్ మాత్రమే మీకు వీడియోలో వస్తుంది. సో ఇప్పుడు మనం వ్యూ అనేది ఒకసారి ఫ్రేమ్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే, కాకపోతే నేను ముందే చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఈ స్టూడియో చూసి ఇంప్రెస్ అవ్వకపోవచ్చు, కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడొచ్చు ఈ వీడియో. సో స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు పెట్టుబడి ఏమేమి పెట్టాను అని చెప్పంటే, కెమెరా ఒకటి కొన్నాను, సోనీ ఆల్ఫా 6400. రఫ్ గా నాకు 1,30,000 వరకు అయింది. ప్రైమ్ లెన్స్ తో కలిపి 40,000 లైట్లకి పెట్టా. అది మీరు ప్రతి ఒక్కరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు నేను ట్యూబ్ లైట్స్ ని యూస్ చేసేవాడిని. ఇనఫ్ లైట్. రెండోది, ఒక టేబుల్ కొనుక్కోండి. ఇది మీకు 3,000 దగ్గర నుంచి ఐకియాలో స్టార్ట్ అవుతున్నాయి. ఒక టేబుల్ పర్చేజ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఆ లైట్స్ కోసం చూసారా, ఒక ట్యూబ్ లైట్ కి, LED ట్యూబ్ లైట్ కి నేను భోజనాల మీద వేసే కవర్ ని యూజ్ చేశాను. 10 రూపీస్ కూడా లేదు అది. అండ్ కింద మీకు ఇంకో లైట్ కనబడుతుంది కదా, 100 రూపీస్ అది. 1 టౌన్ లాంటి ఏరియాస్ లో మీకు అది దొరికేసిద్ది, కొనుక్కోవచ్చు. ఇంకా మైక్, ఆ మైక్ కొనాల్సిన అవసరం లేదు. బోయమ్ అని మీరు కొనుక్కోవచ్చు. 10,000 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గట్టిగా ఒక 5,000 రూపీస్ కూడా మీరు ఖర్చు పెట్టకుండా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కి కెమెరా నువ్వు పంపిస్తావా అని అడుగుతారేమో. ఫోన్ ఇనఫ్. నేను ఇప్పుడు రికార్డ్ చేసే ఫోన్ iPhone 15 Pro Max. బట్ మీకు ఇది అవసరం లేదు. ఫోన్ మీద మాత్రం ఇన్వెస్ట్ చేయండి. నేను సజెస్ట్ చేసేది అయితే మినిమం 40,000 నుంచి 50,000 ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. డివైస్ మీద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తీసుకోండి. మంచి డిస్ప్లే ఉన్న ఫోన్ తీసుకోండి. కలర్స్ అండ్ ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ రెండు ఫోన్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఫోన్ ఒకటి ఇన్వెస్ట్ చేయండి. కెమెరాస్ కూడా బాగుండేలా చూసుకోండి. అంతే, యువర్ రెడీ టు గో. ఫోన్ ఒకటి కాకుండా మిగతా ఒక 5,000 లోపలే ఖర్చుతో మీరు యూట్యూబ్ సెటప్ అయితే స్టార్ట్ చేయొచ్చు. నేనైతే నాకు ఇప్పుడు యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ స్టార్ట్ అయింది కాబట్టి లైట్స్ మీద ఇన్వెస్ట్ చేశాను అండ్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేశా. ఓవరాల్ గా నా ఖర్చు వచ్చేసరికి 40,000 లైట్స్ కి పెట్టా, 10,000 వరకు టేబుల్ పెట్టా. 50 ఆ టేబుల్ ఒకటి కొన్నా ఒక 2-3,000 అయింది. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఖర్చు అయింది. అండ్ గ్రే క్లాత్, అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఒక 1,000 లోపలే పడింది. ఆ ట్యూబ్ లైట్స్ అది లెక్కాల్సిన అవసరం లేదు. అండ్ వైఫై రౌటర్ అది ఇంట్లోకి కాబట్టి అది కూడా లెక్కాల్సిన అవసరం లేదు. మ్యాక్బుక్ కొన్నాం, అది 1,20,000 వరకు పడింది. అండ్ నేను యూస్ చేసే ఫోన్ ఇది ఒక 1,40,000 రూపీస్ వరకు పడింది. అండ్ హార్డ్ డిస్క్లు ఓవరాల్ గా ఒకసారి మీరే క్యాల్కులేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంపార్టెంట్లీ ఒకసారి నా రూమే చూడండి. స్పెషల్ గా మీరేం రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నేను తీసుకోలేదు. కిచెన్ నే పార్టిషన్ గా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇప్పుడు అర్ధరాత్రి 2:30కి వాళ్ళు ఆబ్వియస్ గా పడుకుంటారు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లోనే నేను వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైం టెక్ న్యూస్ చేసేటప్పుడు మాత్రం మీ పనులు ఏం పెట్టుకోకుండా ఉంటాకి ట్రై చేయండి. నేను టెక్ న్యూస్ రికార్డ్ చేసుకుంటాను అని చెప్పి రికార్డ్ చేసుకుంటున్నాను. సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన ప్యాషన్ కూడా మనం తక్కువ బడ్జెట్ లో మనం సాకారం చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ 2024 మన సెటప్ టూర్. మళ్ళీ 2025 ఎండ్ డిసెంబర్ అప్రాక్స్ 28-29 ఆ టైంకి ఇంకొక సెటప్ టూర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇంకా మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేసి ఇంకా మంచి అవుట్పుట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్లు అచీవ్మెంట్స్ అన్ని మీరు మీ సహకారంతో నేను అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ అన్నింటినీ 1-2 రోజుల్లో ఆ వీడియో కూడా మీ ముందు తీసుకొస్తా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ signing off now friends. Jai Hind.